Subscribe to Color Frames. మహేంద్ర సింగ్ ధోని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఏదైనా ఈవెంట్ మినహా ఖాళీ సమయాల్లో ఫామ్ హౌస్ లేదా తన కుక్కలతో గడుపుతుంటాడు. అంతర్జాతీయ క్రికెట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో ధోని అందరికీ అందుబాటులో ఉండేవాడు. ఇప్పుడు ధోని ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి బీసీసీఐకే 2-3 రోజులు పడుతుందట. ధోని మొబైల్ కూడా యూజ్ చేయడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. తాను ఆదేశిస్తే ప్రముఖ మొబైల్ కంపెనీలు 100 ఫోన్లు ధోనికి ఇచ్చి వెళ్తారు. కానీ ధోనికి పెద్దగా మొబైల్ వాడటం ఇష్టముండదు. తాజాగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఓ పాడ్కాస్ట్ లో ఈ విషయం గురించి మాట్లాడాడు. మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ఫీల్డ్ లో ఉన్నంత కాలం అందరితో టచ్ లో ఉన్నాడని, వన్స్ మైదానం వీడితే అతనిని కాంటాక్ట్ లోకి తీసుకోవడం కూడా కష్టమేనని చెప్పాడు. బీసీసీఐ సెలెక్టర్లు కూడా అతడిని ఎలా సంప్రదించాలో తెలియక ఇబ్బంది పడ్డారని శుక్లా చెప్పాడు. ధోని పిచ్చి మాటలు మాట్లాడాడు కాబట్టే ఫోన్ కి దూరంగా ఉంటాడని ఆయన అన్నాడు. అయితే ఫోన్ వాడే వాళ్ళంతా పిచ్చి మాటలు మాట్లాడతారని ఆయన ఉద్దేశం కాదు. కాకపోతే ధోనికి రిజర్వ్డ్ గా ఉండడం ఇష్టం. ఈ కారణంగానే ధోని మొబైల్ కి దూరంగా ఉంటాడని శుక్లా పేర్కొన్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.